గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడం దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇచ్చే వస్తా. మీటర్ మీద 10? ఏ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త ఏమయ్యా ఎగతాళిగా ఉందా? సర్లే ఎలా అమ్మా. నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. పదక్క వేరే టాక్సీ దగ్గరికి వెళ్దాం. సరే పద. పొద్దునే మంచి దారని తగిలింది. ఏమయ్యా వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని, నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలే ఎలా అమ్మా, పొద్దునే మంచి దొరికింది. గిరాకీరా. టాక్సీ వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు మళ్ళా. తీస్తా. ఏమమ్మా ఏంటిది? ఇదేమిటా? ఏంటి ఇది కూడా తెలీదా? 10 రూపాయలు. అది తెలుసులేమమ్మా. మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాయి. నేనంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు కుదరదు. ఏంటి ఏంటి నువ్వు ఏంటి బాబు మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. ఆ కోర్టు ఎక్కువ మాక. నేను పెద్ద మనుషులు కాదు, పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తానంటే. ఏసేటో చెప్పు బాబు. మీ ఎంటర్ సార్ చేయమంటే ఏమన్నారండి. మైతే మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగా నువ్వు? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, లేకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలను అంతే. న్యాయం. అది మీటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలదంటే చెప్పు, కొత్త తిప్పిస్తాను. అంతేగాని నువ్వు అన్న మాటే సెలదంటావా? బులుగు పోవడానికి ఉతికించేయగలవు. ఓహో, మీరందరూ కలిపి నా డబ్బు ఎటువంటి చూస్తున్నారా? చూపిస్తానయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే సరే, లేకపోతే ట్యాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఇవ్వమంటే వినంటారు సార్. అబద్ధం. అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదిగో మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వకపోతే రోడ్డు మీద ట్యాక్సీలు కదలవు. ట్యాక్సీ ఇవ్వాలా? జిందాబాద్. అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవ్వనివ్వండి. ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికి తెలుస్తుంది. పోనీ నువ్వేగా వెళ్ళవయ్యా. నేను వెళ్ళండి. నిరాహార దీక్ష చేసినా సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. ట్యాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటి నాసా చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంటికి వెళ్ళిపోచ్చి. ఆ 10 వద్దట. డ్రైవర్ మీద చేయి చేసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ల మీద అత్యాచారాలంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.